అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, సో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఏ పార్టీలకు ఆ పార్టీలు రెడీ అయిపోతున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, బహిరంగ సభలు పెడుతున్నారు. అయితే మీ పార్టీలో కొంతమంది నేతలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, పోసాని గారు కావచ్చు, దమ్ముంటే టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేసి 175 స్థానాలు గెలుచుకోమని చెప్పండి. సో పొత్తు పెట్టుకుని కాదు అను. వీళ్ళు పొత్తు పెట్టుకుంటే మీకు వచ్చే భయం ఏంటి, విడివిడికి వస్తే మీకు వచ్చే భయం ఏంటి? అంటే వాళ్ళిద్దరూ కలిస్తే మీరు ఓడిపోతారనే భయమా మీకు? వాళ్ళు 4 పార్టీలు కలిపి పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు పోయింది సార్. 4 పార్టీలు, దాంట్లో 3 జాతీయ పార్టీలు. ఎంత విచిత్రం అంటే 3 జాతీయ పార్టీలు ఒక గుర్తింపు లేని రాజకీయ పార్టీ కలిపి పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓటింగ్ 6%. ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 1 చోట గెలవాల. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 2008 పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. రేపు 10వ ఆవిర్భావ దినోత్సవం నిన్నగా మొన్న ఏదో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఏం సాధించాడనంటే ఒక్క వార్డు మెంబర్గా కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా గెలవాల. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కావాల. అంటే వార్డు మెంబర్ కానప్పుడు ఇంక ఎమ్మెల్యే అవుతాడు అనుకోండి. సో వాళ్ళు మా మీద విమర్శ చేస్తున్నప్పుడు మేము కూడా మరి కామెంట్ చేయాలి కదా. ఇప్పుడు అవతల మీడియా అడిగిద్ది, మేమేమంటున్నాం, మా మీద వ్యతిరేకత ఉందని చెప్పి మీరు రోజు ప్రచారం చేస్తున్నారు కదా. అరే మా మీద అంత వ్యతిరేకత ఉంటే నువ్వు సింగిల్గా వచ్చి నీ మగతనం ఏందో చూపించచ్చుగా అంటున్నావు. లేదండి మేమందరం కలిసి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కోవాలంటే మేము అందరం కలిసి రావాలంటున్నారు. అప్పుడు మేము బలంగా ఉన్నట్టే కదా. మేమంటున్నాం, అరే మా రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము 175 స్థానాలు అవనండి, ఏదైతే ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా మేము సింగిల్గానే పోటీ చేస్తున్నాం. అది సర్పంచ్లు కానివ్వండి, లేదంటే ఎంపీటీసీలు కానీ ఏ ఎన్నికైనా మేము సింగిల్గానే పోటీ చేస్తున్నాం. మేము ఏ రాజకీయ పార్టీతో అండర్స్టాండింగ్లో లేము. మేము సింగిల్గా పోటీ చేసి 175కు 175 గెలుస్తాం అంటున్నాం. మీరు సింగిల్గా 175లో పోటీ చేయగలరని అడుగుతున్నాం. మేము అడిగేదంటూ అర్థం ఉంది కదా. 175లో మీరు సింగిల్గా పోటీ చేయండి అంటున్నాం. మేము 175లో గెలిచి చూపిస్తాం అంటున్నాం. వాళ్ళు ఏమంటారు, 175 పేపర్లు ఉన్నాయి అనుకోండి, ఇది ఒక ఎగ్జామ్ అనుకుందాం. 175 పేపర్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 175 పేపర్లో 175 మంది రాస్తా అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, 175 పేపర్లో కమ్యూనిస్టులకు ఒక 10 పేపర్లు ఇద్దాం, జనసేనకు ఒక 20 పేపర్లు ఇద్దాం, చంద్రబాబు నాయుడు ఒక 100-120 పేపర్లు, ఇంకెవరైనా రాజకీయ పార్టీ కలిసి వస్తే వాళ్ళకు కొన్ని పేపర్లు ఇచ్చి ఫైట్ చేద్దాం అంటున్నారు. అయినా కూడా సిద్ధమే అంటున్నాం. అయినా కూడా సిద్ధమే, తేల్చుకోవడానికి సిద్ధం. మీరు ఒకళ్ళు వస్తారా, ఇద్దరు వస్తారా, ముగ్గురు వస్తారా, బట్ డైరెక్ట్గా రండి. ఒకటి వెనక నుంచి, ఒకటి ముందు నుంచి. మేమిద్దరం కలిసి వస్తానంటుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తడిచిపోతుంది. అందుకోసం మమ్మల్ని చూసి భయపడి సింగిల్గా రమ్మని చెప్తున్నారు. మేమిద్దరం వస్తే వాళ్ళకి ఎందుకు, ముగ్గురు వస్తే వాళ్ళకి ఎందుకు అని ప్రధాన ఆరోపణ. 23 సీట్లు వచ్చిన ఒకళ్ళు, ఆ 23లో ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళకి. పట్టుమని లోకేషన్ ఇప్పుడు పాదయాత్రలో ఉన్న క్వశ్చన్ అడగమండి, మీ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నెంబరు పేర్లు చెప్పాలని చెబుతాడు. ఇంకొకరికేమో ఒక ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో ఉంటే ఆయన కూడా ఏదైతే జనసేన నుంచి పక్క తప్పుకున్నాడు. 23 + 1 24 అనుకుందాం. 24 చూసి 151 భయపడిద్దా? జనరల్ లెక్కల్లో మాట్లాడుకుందాం మనం. ఎవడన్నా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానటువంటి నారా లోకేష్, ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానటువంటి పవన్ కళ్యాణ్ చూస్తే మేము భయపడతామా? మేము భయపడుతున్నామనంటే ఇంతకంటే ఏమన్నా కామెడీ ఉంటుందా? నాకు ఇవన్నీ చూడంగానే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొస్తుంది. ఆ మాట వినగానే 2 చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అంటారు చూడండి. ఈ లోకేష్, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడితే అంతకంటే ఏముంటుంది? సో ఇవన్నీ చూస్తుంటుంటే వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకత నిజంగా చూపించబడుతుందా, లేకపోతే వ్యతిరేకత ఉంది అనుకోవాలా? మేడం, ఇప్పుడు ఒక ప్రభుత్వం అన్న తర్వాత వ్యతిరేకత ఉంది అని చూపించే కార్యక్రమం కొంత జరిగింది. కొంత నిజంగా వ్యతిరేకత ఉంది అని వీళ్ళు ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈరోజు పనిగట్టుకొని చూపిస్తూ ఉంది. కానీ నిజంగా వ్యతిరేకత ఉందా లేదా అనేది ఎప్పుడు తెలిసింది? ఎన్నికల్లో తెలుస్తుంది. ఈ ఎన్నికలు మాకు ఈ 3.5 ఏళ్ళలో అన్ని ఎన్నికలు జరిగినాయిగా. 2019లో ఎవరైతే ఓట్లు వేశారో అదే ఓటర్లు మళ్ళీ మాకు ఎన్నికలు అయిపోయినా కూడా మళ్ళీ మాకు ఎంపీటీసీల రూపంలోనో, సర్పంచుల రూపంలోనో, మున్సిపాలిటీల రూపంలోనో, కార్పొరేషన్ రూపంలోనో మళ్ళీ ఓట్లు వేశారుగా. నిజంగా మా మీద వ్యతిరేకత ఉంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు 10 పంచాయతీలు కూడా ఎందుకు గెలవలేదు? 4 జడ్పీటీసీలు ఉంటే 4 ఎందుకు గెలవాల? 25 వార్డులు కుప్పంలో ఎలక్షన్ జరిగితే 6 ఎందుకు గెలిచాడు, 19 ఎందుకు ఓడిపోయాడు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో తిమ్మిరి చేసేసి ఏదేదో చేసేసి నెగ్గారని వాళ్ళే ఆరోపిస్తున్నారు. అయితే 2024లో కూడా పోటీ చేయడం మానేయమనండి. 2024లో కూడా ఇదే చెప్పి పోటీ నుంచి విరమించుకోమనండి. ఇప్పుడు ఆడలేక మధ్యలో ఎవరు, లేదంటే ఇంకొక సామెతలు ఉంటాయి, ఏదో చేయలేనాడు ఏదో వారం అన్నట్టుగా. ఎన్నికలు అన్నప్పుడు ఎన్నికలంటే ఏంటి? 2 రాజకీయ పార్టీల మధ్య జరిగేటటువంటి వాతావరణం. అవతల మీరు ఒక పార్టీ, అవతల నేను ఒక పార్టీ అనుకోండి. అమ్మ వెంకటరెడ్డి చాలా బలంగా ఉన్నాడని నేను పారిపోతా అన్నారు అనుకోండి, ఇంకెందుకు ముందే పారిపోండి.
ముందే ఓటమి ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే ప్రజలు మీకు 151 స్థానాలు ఇచ్చి గెలిపిస్తే ఎందుకు ఇంత తక్కువ టైంలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మీ మీద సానుభూతి చూపించే వాళ్ళ బాధ. మేడం 64 లక్షల మందికి 1వ తారీఖు వెళ్ళి అవతాతమ్మలకి పెన్షన్ ఇస్తా ఉంటే మా మీద వ్యతిరేకత ఉన్నట్ట. 2750 ఇస్తుంటే ఇంటికి తీసుకుని వెళ్ళి మరి ఇస్తుంటే మా మీద వ్యతిరేకత ఉంటుందా? 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలని వచ్చినటువంటి మొట్టమొదటి 4 నెలల్లో మేము ఇస్తే మా మీద వ్యతిరేకత ఉన్నట్ట. ఏదైతే 44 లక్షల మంది తల్లులకి అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు అందిస్తుంటే మా మీద వ్యతిరేకత ఉన్నట్ట. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి 70,000 కాలేజ్ ఫీజు ఉంటే 70,000 ఇచ్చి ఏదైతే మళ్ళీ వసతి దీవెన కింద 20,000 రూపాయలు ఇస్తున్నందుకు విద్యార్థుల్లో మా మీద వ్యతిరేకత ఉంటుందా? దేనికి వ్యతిరేకత ఉంటే చెప్పని అడుగుతా ఉన్నా. ₹1 కూడా అవినీతి జరగకుండా నేరుగా అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెడుతున్నందుకు మా మీద వ్యతిరేకత ఉంటుందా? అంతకుముందు పాలనలో లంచాలు ఉండి ఒక పథకం రావాలనంటే పైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రిలీజ్ చేస్తే కింద ఎవరైతే లబ్ధిదారుడికి చేకూరాలంటే మధ్యలో జన్మభూమి కమిటీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు వాళ్ళందరూ తినేటటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేది. ఈరోజు కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నందుకు మా మీద వ్యతిరేకత ఉంటుందా? ₹1 అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తున్నందుకు మా మీద వ్యతిరేకత ఉంటుందా? గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినందుకు మా మీద వ్యతిరేకత ఉంటుందా? ఏదైతే నాడు నేడులో భాగంగా స్కూళ్ళు బాగు చేస్తున్నందుకు టీచర్లకన్నా స్టూడెంట్లకు మా మీద వ్యతిరేకత ఉంటుందా? ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? మా మీద అనుకూలత ఉంది, మా మీద అనుకూలత పెరిగింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎన్నిక జరిగినా ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా 10 పార్టీలు కాదు ఇంకేమన్నా రాజకీయ పార్టీలు పక్క రాష్ట్రంలో ఉండాలన్నా కలిపి వెంట పెట్టుకొని రమ్మని కోరుతా ఉన్నాం, సవాలు విసురుతా ఉన్నాం. అందరికీ ఒకటే సమాధానం 2024 ఎన్నికల్లో. అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చి ఎంత నిరసన తెలియచేస్తున్నా సో వాళ్ళని పట్టించుకునే నాదుడే వైఎస్ఆర్సీపీలో లేకపోలేదా అనేది కూడా మనం వింటున్నాం. సో మరి దానికి సంబంధించి రైతుల్లో మీ మీద వ్యతిరేకత లేదు అంటారా? రైతులకి నిరసన తెలియజేస్తే ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడటానికి మేము రెడీగానే ఉన్నాం. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లేదంటే రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొంతమంది చెన్నై నుంచి బెంజ్ కారు, బెంగళూరు నుంచి BMW కారు, హైదరాబాద్ నుంచి ఆడి కారుల్లో వచ్చి మేము దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తామంటే వాటిని మేము పట్టించుకోం. అంటే రోడ్డు మీద కూర్చొని వంట వరపు చేసింది రైతులు కాదు అంటారా మీరు? రైతులు అయితే ఆధార్ కార్డు అడిగితే ఎందుకు పాదయాత్ర వాయిదా వేసుకొని అరసవల్లి దాకా వెళ్లకుండా మళ్ళీ రిటర్న్ అమరావతి ఎందుకు వెళ్ళారు? అమరావతి టు అరసవల్లి అనే యాత్ర పెట్టినప్పుడు నిజంగా రైతులే అయితే 600 మందికి పర్మిషన్ ఇచ్చింది కదా హైకోర్టు. ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుంది? వాళ్ళది చెన్నైలో ఉంటుంది, హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంటుంది. అందుకని వాళ్ళు ఆధార్ కార్డు చూపించకుండా రిటర్న్ మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళని రైతులు అంటావా? ఎందుకు చేస్తారు రైతులు? ఇప్పుడు ఏ రైతు అన్నా నిజంగా నేను కూడా రైతు బిడ్డనే. రైతు ఏమంటాడు? అయ్యా నా పొలం నాకు ఇప్పించండి, నేను మళ్ళీ పంట పండించుకుంటా అనేవాడు రైతా? ఇక్కడ ఒక 50 అంతస్తులు బిల్డింగ్ కడితేనే ఒప్పుకుంటా, పక్కూరాడి ఊరు కూడా రావడానికి ఇల్లేదనేవాళ్ళు రైతా? ఏదో తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు సో మొండి చేయి చూపిస్తే ఎవరు ఇవ్వాలి స్వచ్ఛందంగా? నేను కూడా అదే ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఒప్పందంలో భాగంగా ఇచ్చారు. 4,800 గజాలు ఎకరం. ఒక ఎకరం అంటే 4,800 గజాలు. 4,800 గజాలు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం మళ్ళీ తిరిగి 1000 గజాలు ఏదైతే ల్యాండు ప్లస్ ఒక 250 గజాలు మళ్ళీ కమర్షియల్ ల్యాండు, కొన్ని భూములకైతే 1000 గజాల ల్యాండు ప్లస్ 450 గజాల కమర్షియల్ ల్యాండు మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ 10 ఏళ్ల పాటు కౌలు ఇస్తే ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో భాగంగా ఒప్పందం. అట్లానే ఉంటుంది రియల్ ఎస్టేట్లో. సో ఎవరు త్యాగం చేయలే. కొంతమంది రైతులు లాక్కున్నారు వాళ్ళు ఎవరంటే కూడా. సో రైతులు కాదు అక్కడ చేస్తుంది, రాజకీయ పార్టీ నాయకులు కాబట్టి దానికి ప్రజల మద్దతు లేదు.